ఓం నమ శివాయ. శ్రీ వికారినామ సంవత్సరంలో మనం విశేషంగా సింహరాశి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం సింహరాశి వారికి అవుతుంది. వీరి యొక్క ఆదాయ వ్యయాలు మనం ఒక్కసారి చూసుకుందాం. ఆదాయం 8, వ్యయం 14. అనగా వీళ్ళు 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు అనేటువంటిది మనకు పంచాంగం వివరాలు తెలియజేస్తున్నాయి. కనుక కొద్దిపాటి ఖర్చులు తగ్గించుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగా గౌరవం 1, అవమానం 5. అంటే మనం అప్పులు చేయంగా చివరికి మిగిలేం వెళ్తుంది, మనకు అవమానాలు మిగులుతాయి. అంటే సరైన సమయానికి మనం ధనం తీర్చలేం. కనుక మనము ఈ సంవత్సరం మనము ప్రతి దాంట్లో కూడా అవసరార్థం అమృతాన్ని ఎలా మనం వాడుకుంటామో అలా ధనాన్ని కూడా మనం వాడుకోగలిగితే మనకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి మనకు విశేషంగా పంచాంగాలు మనకు చెప్తున్నాయి. ఈ రాశులలో అత్యున్నతమైనటువంటి బలమైన రాశి అంటే సింహరాశి. అంటే సింహరాశి యొక్క అధిపతి రవి అనగా సూర్యుడు. ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా ఆయనే అవుతున్నాడు. అలాగా ఎక్కువ శాతంగా ప్రభుత్వాన్ని నడపాలన్నా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వ శాఖలలో పనిచేయాలన్నా ఎక్కువ శాతంగా వీళ్ళకు సింహరాశి జాతకులు ఎక్కువ శాతంగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఎంఆర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసులలో కీలకమైన నేతలు కూడా ఈ యొక్క సింహరాశి జాతకులు చెప్తూ ఉన్నారు కూడా. మనము చాలామంది చెప్తున్నారు మన రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా అంటే సీఎం అని చెప్తారు సడన్గా. కానీ వాస్తవంగా వాళ్ళు 5 ఏళ్ళు ఉండి 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ముఖ్యమంత్రి రావచ్చు, మరొక ముఖ్యమంత్రి రావచ్చు. కానీ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని సుస్థిరంగా పరిపాలించేది ఎవరయ్యా అంటే ఒక కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ. వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఒక దిశను నిర్దేశించే స్థితి సింహరాశి జాతకులకు ఉంది. పైన ఈ సింహరాశి జాతకులకు వీళ్ళకి ఎక్కువ శాతంగా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. రాజకీయాల్లోకి వీళ్ళు శరవేగంగా వచ్చేస్తారు, అధికారాలు సంపాదించేస్తారు. కానీ ప్రజలతో ఎప్పుడైతే దూరం అయిపోతారో కొన్ని రోజుల తర్వాత ప్రపంచానికి అంటే పగటిపూట సూర్యుడు ఇప్పుడు వేసవికాలంలో ఎంత ప్రచండుడు అవుతాడో రాత్రిపూట కాగానే భూమండలం అంతా చీకటి ఎలా అవుతుందో అలా చాలామంది రాజకీయ నాయకులు అలా అయ్యారు. చాలామంది మా తాతగారు సీఎం అయ్యారండి, నేను అవుదామని అనుకుంటూ వస్తారు, కానీ కాలేరు. మనకు దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాల సమయంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు శరవేగంగా వచ్చారు, అలాగనే వచ్చారు, అలాగా వెళ్ళిపోయారు. అలాగా ఎందుకంటే ఈ రవి యొక్క ప్రభావం కలిగితే నేల మీద సంచరించే వ్యక్తి కూడా మహారాజు అవుతాడు. ఆయింత సాయంత్రం కాగానే సూర్యుడు మళ్ళీ మరో దిశలో ఎలా వెలుగుతుంటారో అలా వెలగడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అలా కాదండోయ్. ఎందుకంటే మినిమం వాళ్ళు 52 సంవత్సరాలు వాళ్ళ ఆ అధికారంలో ఉండి తీరాలి అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఇద్దరి సమకాలికమైనటువంటి దృష్టితో సర్వ జనాలకు అంటే ప్రకృతికి కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ, మానవులకు కానీ వీళ్ళకు సమదృష్టితో పరిపాలన అందించే శక్తి వాళ్ళకు ఉండి తీరాలి. ఎక్కువ శాతంగా వీళ్ళకు దీర్ఘకాలికమైన వ్యాధులు ఉండడం జరుగుతుంది. దీర్ఘకాలికమైన వ్యాధి అంటే షుగర్ వ్యాధి అంటే చక్కెర వ్యాధి. ఎందుకు వస్తుంది? తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం. అలాగా థైరాయిడ్ అనే సమస్యలు ఉంటాయి. ఎందుకుంటాయి? వాళ్ళు ఒకే చోట కూర్చొని పనిచేయడం. అలాగా కీళ్ళ నొప్పులు రావడం. అందుకే వీళ్ళు ఎందుకంటే మనకు భగవంతుడి వల్ల కోటానుకోట్ల రూపాయలు అయినటువంటి డి విటమిన్ అనేది మనకు ఉచితంగా వస్తుంది. అందుకే సూర్యోదయానికి ముందర లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యనారాయణునికి ఒక నమస్కారం చేయండి, ఉచితంగా మీకు ఆ డి విటమిన్ వస్తుందని చెప్తారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందంటే వేల కాని వేలలో భోజనాలు, వేల కాని వేలలో ఆఫీసులు అలాంటి ఒత్తిడి ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్యమైన పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాకుండా వీళ్ళకు ఈ సంవత్సరాంతం వరకు అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉంది. అంటే పదవులు, అధికారాలు, మార్పులు. అంటే ఎప్పుడు ఏ యొక్క కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతారో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏ పోలీస్ ఆఫీసరు ట్రాన్స్ఫర్ అవుతారో తెలియదు, ఏ పోలీస్ ఆఫీసర్ మీద ఏ వేటు పడుతుందో కూడా తెలియదు. అంటే క్షణం మారితే గుణం మారేటువంటి పరిస్థితి అధికారులకు ఉంటుంది. అలా కాకుండా సర్వత్రా శుభం కలగాలని మనమందరం కోరుకున్నాం. అలాంటి సింహరాశి జాతకులకు అలాంటి ఒడదుడుకులను తట్టుకొని సమస్యాత్మకంగా ప్రశాంతంగా ఉన్నట్లయితే ఎక్కువ శాతంగా వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ, సంపూర్ణమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేయడం కానీ, భైరవుడు అనగా
కుక్కలు ఉంటాయి. కుక్కలకు పాలు పోయడం ద్వారా వీళ్ళకు సమస్థితి కలిగి శత్రువుల యొక్క బాధ తప్పించుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. కనుక ఆ విధంగా సింహరాశి వారికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనం కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సింహరాశి జనం రక్షంతు.